నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాది ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడే ప్రతి ఉదయకాలం ఒక వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, జ్ఞానం ఇచ్చి బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామము అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరము మీద నీ కను దృష్టి రాత్రింబవళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడు నీ చెల్లైన ఇశ్రాయేలులను ఈ స్థలము తట్టు తిరిగి చెయ్యబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ సేవకుడు ఈ స్థలము తట్టు తిరుగు చేయు ప్రార్థనల మీద నీ కను దృష్టి ఉంచుము అనేటువంటి మాటలు ఇక్కడ మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నీ మహిమార్థంగా కట్టించబడిన ఈ మందిరంలో ఏ ప్రార్థనలు అయితే చేయబడుతూ ఉంటాయో, ఏ ఆరాధనకై ప్రజలు సమకూర్చబడుతూ ఉంటారో, వారందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ చేసే ప్రార్థనలను నీవు ఆలకించి వారి విన్నపాలకు జవాబునిస్తూ వారిని క్షమించమని ఇక్కడ మనం మందిరం గురించినటువంటి మంచి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి ప్రత్యేకమైన స్థలాలు అంటూ ఈ భూమి మీద ఉంటాయి. అక్కడ దేవుడు ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో యాకోబు ఉంటున్నాడు. దేవుడు అతడు తలబడగా ఒక దగ్గర చేసుకొని పడుకొని నిద్రపోతూ ఉండగా దూతలు ఎక్కి రావటం దిగి రావటం జరిగిన స్థలాన్ని అందులో ప్రత్యేకపరిచాడు. దాన్ని బేతేలుగా మనం పిలుస్తూ ఉంటాం. దానికి ఆ పేరు కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది కనుక ప్రత్యేకమైన స్థలంలో దేవుడు దర్శిస్తూ ఉంటాడు. ఆయన నివాసమే మందిరం అని చెప్పొచ్చు. పరలోకమే ఈ భూమి మీద ఉన్న స్థలం ఏదైనా ఉన్నదా అంటే అది మందిరం అని చెప్పొచ్చు. దేవుడు బిడ్డలారా, దేవుడు నివసించే ఈ స్థలంలో అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కనుక దేవా, నీ మహిమార్థంగా కట్టించబడిన ఈ మందిరంలో నీ మహిమ కనపరచబడుతున్న ఈ మందిరంలో నీవు వచ్చి మాకు విడుదలకు నేను నిత్యము నీ స్థలంలోనే నివసించేదను. నీవు ప్రతిష్ఠించిన ఈ స్థలము నీ నామానికి మహిమకరంగా కట్టించబడిన ఈ స్థలం అని దావీదు ఒక దగ్గర మాట్లాడుతూ ఉంటాడు కనుక దావీదు అన్న మాటల ప్రకారంగా మనం చూస్తున్నా, భక్తులు మాటల ప్రకారంగా మనం చూస్తూ ఉన్నా, ఆయన కంటూ ఒక సన్నిధి, ఆయన కంటూ ఒక నివసించే స్థలాలు, ఆయన దర్శించే ప్రాంతాలు, ఆయన దిగువచ్చే స్థలాలు అంటూ ఉంటాయి. అవి మందిరాలు. దేవుడు బిడ్డలారా, అందుకనే నా మందిరం మీద నా కను దృష్టి ఉంచుతాను, నా చెవులు అక్కడ ఉండి అని దేవుడే మరి సెలవిస్తూ ఉన్నాడు కనుక ఎక్కువగా మనము ఏ స్థలంలోకి వెళ్ళి దేవుడిని ఎదుర్కోగలము, ఏ స్థలంలో చేయబడే ప్రార్థనలు దేవుడు వింటాడు, ఏ స్థలంలో ఆయన ప్రత్యక్షపరచబడతాడు అంటే ఆయన మందిరము, ఆయన మహిమార్థంగా కట్టించబడిన ఆయన నివాసంగా పిలువబడే మందిరంలోకి మనం వస్తూ ఉండగా ఆయన నీకు దొరుకుతాడు, ఆయన నీకు విడుదలిస్తాడు. అక్కడ చేసే ప్రార్థనలకు విన్నపాలు ఉంటాయి. అక్కడ చేసే వారి ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తూ వారి పాపాలను క్షమిస్తూ దేవుడు కృప చూపుతాడు కనుక దేవుడు బిడ్డలారా, ఈ దినం ఆదివారము పరిశుద్ధ దినము. తప్పనిసరిగా మీరు మీ కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుని నామాన్ని హెచ్చించడం, ఇదంతా మంచి కార్యం. మనందరం కలిసి గొప్ప కార్యంలో ముందుకు కొనసాగుతాం. 7వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, నిత్యము నా కను దృష్టి, నా మనసు నిత్యము దాని మీద ఉంటుంది కనుక దేవుని మనసు ఎక్కడ ఉంటుందో, దేవుని కను దృష్టి ఎక్కడ ఉంటుందో ఆ స్థలంలోకి వద్దాం, దైవికంగా దీవించబడదాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరూ మనసు మారి రూపాంతరం అవునట్లుగా నీ సన్నిధిలోకి వెళ్ళి దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, గొప్ప చేయబడుతూ, ఉన్నతంగా లేవనెత్తి బలపరచు ముందు కొనసాగించమని బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. 44వ ఉపవాస ఆరాధన మనందరం కలుసుకుంటూ దైవికంగా సిద్ధపడదాం. ఎవరైనా ఇచ్చి దేవుడి నామాన్ని మహిమపరచదలిచి ఉంటే ఇచ్చుడు ధన్యత, ఇచ్చి దీవించబడదాం, ఇచ్చి ఆశీర్వదించబడదాం. ఆమేన్.